ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ దైవ జనాంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ శుభములు కలుగునగాక. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపలు మరలా ఈ మనోహరమైన పరిశుద్ధమైన పునరుద్ధాన పండుగ దినాన్ని ఆయన సన్నిధిలో చేరి ఆయన నామాన్ని సన్నతించడానికి, స్తుతించడానికి, కీర్తించడానికి, కొనియాడడానికి, ప్రియులారా ఆయన ఆరాధించడానికి మనకు దేవుడిచ్చిన ఈ దివ్యమైన భాగ్యమును బట్టి ప్రభువుకు మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. ప్రియులారా, బాగున్నారా? సరే, మిట్టుకు పాటలు పాడి ప్రభునామాన్ని మనం మహింపరచుకుందాం. ముందుగా ప్రారంభ ప్రార్థన. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మనోహరుడా, నీ మనోహరమైన ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి ఘనమైన ఉన్నతమైన నామములు స్తుతించి వేడుకని ప్రార్థన చేయించున్నాము తండ్రి. డాడీ, నీకు స్తోత్రాలు నాయనా. నీ నామములో ఈ యొక్క ఉదయకాలంలో ఈ పరిశుద్ధ సన్నిధిలో చేరి నిన్ను గణపరచుకోవడానికి, స్తుతించడానికి, నీ నామాన్ని హెచ్చించుకోవడానికి, ఆరాధనకు యోగ్యుడవు పూజార్హుడవైన నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి నైనా మీరు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన దివ్యమైన భాగ్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ సమయాన్ని మాకు ఒక ఆశీర్వాదకరముగా మార్చండి. ఈ సమయాన్ని మాకు ఒక దీవెనకరముగా మార్చండి. పాటల యందును, స్తుతి ఆరాధన యందును, ప్రభువా వాక్య ధ్యానమందును నీ సన్నిధి, నీ ప్రసన్నతను మాకు తోడుగా ఉంచి నీ నామం మహిమపరచుకోమని లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డని, వారిని, వారి కుటుంబాలను సమృద్ధిగా మీరు ఆశీర్వదించి ఈ నామం మహిమపరచుకోమని యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామములు స్తుతించి వేడుకని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమీన్. మన పాటల పుస్తకం నుంచి 206వ పాట అందరూ తీసుకోండి, కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. యేసుని కొరకైల జీవించేదా, భాసురముగనే నన్ను దినము. యేసుని కొరకై ఇలా జీవించేదా, భాసురముగనే నన్ను దినము. దోషములన్నీయు బాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. యేసుని కొరకై ఇలా జీవించేద, భాసురముగనే నన్ను దినము. నాశనకరమగు గుంటలు నుండి మోసకరం బాగుయోమి నుండి, నాశనకరమగు గుంటలు నుండి మోసకరం బాగుయోమి నుండి. ఆశ చేనిలపై కేర్పెను నన్ను పిశాచి పదంబున తొలగింపన్. యేసుని కొరకై ఇలా జీవించేద, భాసురముగనే అనుదినము. పలు విధముల పాపంబును చేసితి, వలదని త్రోసితి వాక్యమును. పలు విధముల పాపంబును చేసితి, వలదని త్రోసితి వాక్యమును. కలుషము బాపెను కరుణను పిలచిను, సిలువలు నన్నాకర్షించిన్. యేసుని కొరకై ఇలా జీవించేద, భాసురముగనే అనుదినము. అలయక సులయక సాగిపోదును, వెలయగ నా ప్రభు మార్గమునన్.
తన ప్రాణము నాకై రక్షించెను నా ప్రియ ప్రభువు. అర్పింతును నా యావ జీవము రక్షకుడేసుని సేవింపా. యేసుని కొరకై ఇలా జీవించేద భాసురముగనే అనుదినము. ప్రభునందానందింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో. ప్రభునందానందింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో. విభుడే తీర్చును ఇలా నా చింతలు అభయముతో స్తుతింతు ప్రభున్. యేసుని కొరకై ఇలా జీవించేద భాసురముగనే అనుదినము. దోషములన్నీ బాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. యేసుని కొరకై ఇలా జీవించేద భాసురముగనే అనుదినము. హల్లెలూయా. మరొక పాట పాడదాం. పాట నంబరు 27 అందరూ తీసుకోండి. 27వ పాట. పాపమంత పోయిను రోగమంత తొలగిను యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మలో. పాపమంత పోయిను రోగమంత తొలగిను యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే. ఆత్మలోన దేవుడు గుర్తించి నన్ను అద్భుతమే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే. ఆత్మలోన దేవుడు గుర్తించి నన్ను అద్భుతమే. ఆమేన్. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో.
నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, కొద్ది నిమిషాలు మరి వాక్య ధ్యానము చేస్తూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అందరం కూడా మీ బైబిల్స్ తీసుకోండి. మనలను ప్రేమించిన దేవుడు తన కృప మహదైశ్వర్యంలో మనలను జ్ఞాపకం చేసుకొని మనకిచ్చినటువంటి అమూల్యమైన రక్షణను బట్టి నిజంగా దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. కొద్ది నిమిషాలు మరి వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. చూద్దాం. అందరూ కూడా మీ బైబిల్స్ తెరవండి. యోబు గ్రంథం 37వ అధ్యాయము 22, 23 వచనాలు. యోబు గ్రంథం 37వ అధ్యాయము 22 ఆఖర్ లైన్ 23వ వచనం. దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని ఉన్నాడు. సర్వశక్తుడగు దేవుడు మహాత్యము గలవాడు. ఆయన మనకు అగోచరుడు. మరొకసారి చదువుతున్నాను. దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని ఉన్నాడు. సర్వశక్తుడగు దేవుడు మహాత్యము గలవాడు. ఆయన మనకు అగోచరుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనా సహాయంతో ముందుకు కొనసాగడానికి ప్రయత్నించండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప కోసం వేడుకుందాం. హల్లెలూయా. తండ్రి, స్తోత్రాలు, వందనాలనైనా ప్రేమించి మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించినటువంటి మరొక పరిశుద్ధ దినాన్ని బట్టి ఎంతైనా మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయోగ్యులము, అపనమ్మకస్తులము, ఎన్నిక లేని వారమునైనా ఆయనను మీ మహాకనికరం మేడల చూపి మా జీవాన్ని పొడిగించారు నైనా. తండ్రి, మీకు ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవాలయంలో చేరి మహోన్నతుడైన మిమ్మను ఆరాధించలేని స్థితిలో ఉన్నప్పటికీ ఈ రీతిగా నైనా ఆన్లైన్లో మిమ్మను మహిమపరచడానికి మెరిచినటువంటి ఈ కృపను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలను యేసయ్యా. పాటలు పాడి మీ నామాన్ని మహిమపరిచే ధన్యత ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. తిరిగి నైనా మీరేమై ఉన్నారో, మా జీవితాల్లో ఏమి చేశారో వీటన్నిటిని మేము తలపోసుకుంటూ నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి తండ్రి దయతో మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. చదవబడిన వాక్యాన్ని మీ చేతులకు ఎత్తిపడుతున్నాం నాయనా. కనికరించండి యేసయ్యా. మా కొరకు మీరు విరిచి వడ్డించండి తండ్రి. శ్రేష్టమైన రీతిలో మిమ్మను మీ హృదయాన్ని రంజింప చేయగలిగే రీతిలో మీ నామాన్ని ఘనపరచులాగున ప్రియ తండ్రి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. సమయాన్ని ఆశీర్వదించండి, మహిమ పొందమని వింటున్న ప్రతి బిడ్డ కూడా గ్రహింపు కలిగి అవగాహనతో ప్రభువా మీ నామాన్ని మహిమపరచడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులరా, అందరూ బాగున్నారు కదా? దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవాన్ని బట్టి నిజంగా దేవునికి మనం ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క జీవితంలో దేవుని కోసం మనం జీవించటం అనేటువంటిది చాలా ప్రశస్తమైనది. దేవుని కోసం సమయాన్ని కేటాయించడం, దేవునితో సహవాసం చేయడం, దేవునిని మహిమపరచడం నిజంగా అది ఎంతైనా ప్రశస్తమైనది, ధన్యకరమైనది. ఆ యొక్క అద్భుతమైన సమయాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. నిజంగా మనం ఎంతైనా దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. చదువుబడిన ఈ వాక్యం ద్వారా కొద్ది నిమిషాలు దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఆయనను ఆరాధించడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేయలాగున మనం ముందుకు కొనసాగుదాం. చూడండి, యోబు గ్రంథం 37వ అధ్యాయము 23వ వచనం, 22వ ఆఖర్ లైన్ కూడా మనం చూస్తున్నాం. సర్వశక్తుడగు దేవుడు మహాత్యము గలవాడు.
ఆయన మనకు అగోచరుడు. దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని ఉన్నాడు. దేవునికి ఉండవలసినటువంటి అతి శ్రేష్టమైన లక్షణాలు మనం ప్రతిసారి ధ్యానం చేస్తాం. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటివాడు అంటే సర్వశక్తుడగు దేవుడు. దేవుడు అనే పదానికి లేక దేవుడు అనే వానికి తప్పకుండా అన్నిటి మీద అధికారం ఉండాలి. దేవునిని మనం సరి అయిన రీతిలో ఆయనను గ్రహింపుతో ఆయనను ఆరాధించాలి. చూడండి, మన దేవుడు ఎలాంటివాడు అంటే సర్వశక్తుడు. సర్వశక్తుడు. ఆయన గురించి ఇంకా కొన్ని చోట్ల మనం చూస్తాం. సర్వాంతర్యామి అనగా అంతటా వ్యాపించి ఉన్నవాడు. సర్వశక్తుడు, సమస్తము మీద అధికారము కలిగినవాడు, సర్వజ్ఞాని, అనంత జ్ఞాని. ఆయన జ్ఞానమునకు మితి లేదు. అంత గొప్ప జ్ఞానవంతుడు దేవదేవుడు. అంతేకాదు సర్వోన్నతుడైన, సర్వము పైగా ఉన్నటువంటి వాడు. దేవునికి స్తోత్రం. ఎలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామంటే ఇంత గొప్పగా అన్నిటి మీద అద్భుతమైన వానిగా ఉన్న మహాఘనత వహించిన మహనీయుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి గొప్ప దేవుణ్ణి ఆరాధించే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. ప్రియులరా, దేవుని యొక్క గొప్ప గుణలక్షణాలు, ఆయన సుగుణాల సంపన్నత మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను మహిమపరచాలి. ఆయన అగోచరుడు. ఆయన అగోచరుడు అనగా ఆయన మన దృష్టికి కనబడడు, ఆత్మరూపి. ఆయన ఎలాంటివాడు అంటే భీకరమైన మహిమను ధరించుకున్నాడట. భీకరమైన మహిమ అంటే మనుషులు చూడలేనటువంటి, ఒకవేళ చూస్తే బ్రతకలేరు, అలాంటి భీకరమైన భయంకరమైనటువంటి గొప్ప వెలుగు ఆయన ధరించుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఈ దినాల్లో రకరకాల పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఆలోచించాలి, ఎలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము అనేటువంటిది. యోబు గ్రంథం 36వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం. చాలా క్లియర్గా ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనకు అర్థమవుతుంది. వినండి. ఆలోచించుము, దేవుడు బలవంతుడు గాని ఎవరిని తిరస్కారము చేయడు. ఆయన వివేచన శక్తి బహుబలమైనది. ఆలోచించుము, దేవుడు బలవంతుడు, దేవుడు సర్వశక్తుడు. ఆయన ఎవరిని తిరస్కారం చేయడు. ఆయన వివేచన శక్తి, ఆయన యొక్క తెలివి బహుబలమైందట. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మనం చూసినట్లయితే దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క ఔన్నత్యం మన యొక్క ఈ వాక్యాల్లో మనం చూస్తాం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 23వ వచనంలో చూస్తాం. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు. ఆయనను పోలిన బోధకుడెవడు? ఆయనకు మార్గము నియమించిన వాడెవడు? ఈ అధ్యాయంలో ఇంకా ఈ ప్రక్కలు కూడా మనం చూసినట్లయితే దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ఘనతను మనం చూస్తాం అక్కడంతా కూడా. ఆలోచించుము, దేవుడు శక్తివంతుడై ఘనత వహించినవాడు. మన మొదటి టాపిక్ సర్వశక్తుడు. ఆయన ఘనత వహించినవాడు. ఆయనను పోలిన వారు ఎవ్వరు కూడా లేరండి. ఇంకా క్రింద 26వ వచనం, యోబు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనంలో చూస్తాం. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము, ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. ఆలోచించుము,
దేవుడు మహోన్నతుడు. దేవుని గురించిన ఆలోచన, దేవుని గురించిన అవగాహన, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటివాడు అనేది మనకు చక్కగా అర్థమైతే సరైన ఆరాధన మనం చేయగలుగుతాం. ఆయన మహోన్నతుడు. ఆయనను మనము ఎరుగం, మనం ఎవరు చూడలేం. ప్రియులరా, ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిదే. ఆయన ఆది అంతము లేనివాడు, ఆది ఆద్యంత రహితుడు, యుగ యుగాలు జీవించువాడు, సర్వ యుగములలో సజీవుడైన ఎంత గొప్ప దేవుడండి. 6 నెలలకు ఒక దేవుడు, కొద్ది రోజులకు ఒక దేవుడు, ఇలా మనం చూస్తుంటాం కదా. కానీ నీవు నేను ఆరాధిస్తుంది ఎవరినో తెలుసా? సృష్టి ఆరంభం కాక మునుపే ఉన్నవానిని మనం ఆరాధిస్తున్నాం. సృష్టి అంతమైన తర్వాత కూడా ఉండేవానిని మనం ఆరాధిస్తున్నాం. సర్వశక్తుణ్ణి ఆరాధిస్తున్నాం, సర్వాంతర్యామిని ఆరాధిస్తున్నాం, సర్వజ్ఞానిని ఆరాధిస్తున్నాం, సర్వోన్నతుని మనం ఆరాధిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక, దేవాది దేవునికి ఘనత కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, ఇంకా యోబు గ్రంథం 37వ అధ్యాయము 14, 15, 16, 17, 18 వచనాల వరకు మనం చూసినట్లయితే ఇక్కడ మనం వాక్యంలో చూస్తాం, యోబు ఈ మాట ఆలకింపుము, ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపుము. దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలనని ఎట్లు తీర్మానం చేయనో నీకు తెలియనా? మేఘములను తేలచేయుటయు పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములను నీకు తెలియనా? క్రిందంతా కూడా ఇలాగా దేవుని యొక్క గొప్పతనం, పోత పోసిన అద్దమంత దట్టమైనదగు ఆకాశమును ఆయన వ్యాపింపచేసినట్లు మనం ఏమైనా వ్యాపింప చేయగలుగుతామా? ప్రియులరా, పరిపూర్ణ జ్ఞానము కలవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన కార్యములు మహాకార్యములు, మనకు అర్థము కానటువంటి కార్యాలు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి. ఇంకా మనం చూసినట్లయితే యోబు గ్రంథం 26వ అధ్యాయము 7 వచనం నుంచి ఆఖరి వరకు చూసినట్లయితే దేవుని యొక్క గొప్పతనం అంతా కూడా ఇక్కడ రాయబడి ఉంది. ప్రియులారా, శూన్య మండలము పైన ఉత్తర దిక్కుగా ఉన్న ఆకాశ విశాలమును ఆయన పరచెను, శూన్యము పైన భూమిని వ్రేలాడదీసెను. మేఘములు చినిగిపోకుండా మేఘములలో నీళ్లను బంధించాడట. దేవుని యొక్క పరిపూర్ణ జ్ఞానం, అనంత జ్ఞానం, ఆయన ఎంత గొప్పవాడో వీటిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆఖరిగా రాయబడింది, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా. ఆయనను గూర్చి మనం వింటున్నది ఏమిటి అంటే మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే. ఆయన కార్యాలు, ఆయన యొక్క ఉన్నతమైన పరిస్థితులు అన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే. అంటే అసలు ఇంక ఎన్నున్నాయో, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత అద్భుతమైన వాడో ఎవ్వరం ఊహించలేమండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత అద్భుతమైన దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. అందుకే యెహోవాను దేవుడుగా కలిగిన జనులు ధన్యులు, భాగ్యవంతులు. ప్రియులరా, యిర్మీయా గ్రంథం ఇప్పుడు మనం చూసిన ఈ లక్షణాలన్నిటిని బట్టి ప్రభువుని మనం ఆరాధించాలి, ఘనపరచాలి, కొనియాడాలి, ఆయన నామమును హెచ్చించాలి, ఆయనకు ప్రభావమును ఆరోపించాలి. ఇది ఆయన మన నుండి కోరుతున్నది, ఆయనకు ఇష్టమైనది, మనము ఇవ్వగలిగేటువంటిది.
అందరము గ్రహించాలి. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆరాధించాలని. ఆరాధన దేవుని అవసరత. అందరము హృదయపూర్వకంగా ఈ అద్భుతమైన సుగుణాల సంపన్నతనంతటిని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన మహాఘనతను అన్నిటినీ మనం జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఒక్కొక్కటిగా ఆయనతోనే ముచ్చటిస్తూ మనం ఆయనను ఆరాధించాలి. రెండవదిగా ఆయన మనకు ఏమి చేశాడు, ఇప్పటివరకు ఆయన ఏమై ఉన్నాడు అనేది చూసాం. ఏమి చేశాడు అనే దాన్ని బట్టి మనం కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి మహిమపరుద్దాం. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయము 11వ వచనం. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును. సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి. అందరూ తీసుకున్నారు కదా? ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 11వ వచనం మధ్యలో ఉంటుంది. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును. సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి. మనం ఆరాధిస్తున్న దేవుని యొక్క మరొక గుణలక్షణం, ఆయన మంచివాడు, ఇంకా నిరంతరము కృప చూపేవాడు. దేవునికి స్తోత్రం. కొంతకాలం ప్రేమించి కొంతకాలం విడిచిపెట్టేవాడు కాదు. దుష్టత్వంలో ఉన్నప్పుడు శిక్షిస్తూ, మంచిగా ఉన్నప్పుడు ప్రేమించేవాడు కాదు. ప్రియులరా, దేవుడు అనే ఆ ప్రత్యేకమైన వారికి ఉండవలసిన ప్రశస్తమైన లక్షణాలు మనం బాగా గుర్తించాలి. ఆయన కృప నిత్యము ఉంటుందట. నిత్యము కృప చూపేవాడు. ఆయన మంచి దేవుడు, ఆయన చాలిన దేవుడు. హల్లెలూయా. ప్రియులరా, అందుకే సైన్యములకు అధిపతిగా యెహోవాను స్తుతించుడి. దేవుడు మనకు సెలవిస్తున్నటువంటి మాట చూడండి. ఎందుకు ఆయనను స్తుతించాలి? ఎందుకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి? ఏమిటి ఆయన కృప, ఆయన మంచితనం ఏంటి అనేటువంటి మనం చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. అందరూ మీ బైబిల్స్ తీసుకోండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తాం. నా ప్రియ సహోదరులరా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? వింటున్నారు కదూ? నా ప్రియ సహోదరులరా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని, ఈ లోక విషయంలో దరిద్రులైన వారు, ఈ లోక విషయంలో బానిసలైన వారు, ఈ లోక విషయంలో పాపాత్ములైన వారు, శాపములో మునిగిపోయిన వారు, అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయిన వారు, ఈ లోక విషయంలో పాపపు దారిద్ర్యతలో కొట్టుమిట్టాడుతున్న మనలను తన కృప చేత, తన మంచితనము చేత భాగ్యవంతులుగా చేయాలని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. భాగ్యవంతులుగాను తన రాజ్యమునకు వారసులుగా ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. దేవుని మంచితనం. ఎందుకు మనం ఆయనను స్తుతించాలి అంటే, ఇది ఆయన యొక్క సుగుణాల సంపన్నత, ఇది ఆయన యొక్క ఉన్నతమైన గుణలక్షణం. దేవునికి మహిమ కలుగును గాక. దరిద్రులైన వారిని, శాపగ్రస్తులైన వారిని ఎవరు ప్రేమిస్తారండి? ఎవరి దగ్గరకు తీసుకుంటారు? ఎవరికి అవసరం ఉంటుంది అలాంటి వారితో? ఎవరికి అవసరం ఉండదు. కానీ దేవాది దేవునికి అట్టివారే కావాలి, వారే అవసరం ఆయనకు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎంత మంచివాడు అంటే, ఆయన ఎంత కృపగలవాడు అంటే మనం ఈ వాక్యంలో చక్కగా అర్థం చేసుకోవచ్చు. పాపపు దారిద్ర్యంలో ఉన్నప్పుడు మన దారిద్ర్యం నుండి మనల్ని విడిపించాలని, మన శాపం నుంచి మనల్ని విడిపించాలని,
నిత్య నరకాగ్రికి మనము వెళ్ళవలసి ఉంటుండగా దాని నుంచి మనకు రక్షణ ఇవ్వాలని మన ప్రాణమును ఆయన ప్రేమించాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. 2 కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండియు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయన కృప ఎంత అధికమైనది, ఆయన కృప ఎంత అద్భుతమైనది. ఆ కృపలో ఉన్న ఆశీర్వాదం మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రభువైన యేసయ్య యొక్క ఔన్నత్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని, మన దారిద్ర్యతను అంతటినీ తన మీద వేసుకొని తనకున్న ఉన్నతమైన స్థితి మనకివ్వాలని మన కోసం ఆయన దరిద్రుడయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గలతీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో చూస్తాం. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. మన ప్రాణముల కోసం ఆయన తన ప్రాణం అర్పించాడండి. ఆయన మంచివాడు, కృపగలవాడు గనుకనే మన దారిద్రత నుంచి ఆశీర్వాదకరమైన అనుభవంలోనికి మనల్ని నడిపించాడు. దేవునికి స్తోత్రం. భూలోకం నుంచి పరలోకానికి వారసులుగా మనల్ని మార్చాడు. శాపపు బానిసత్వం నుండి భాగ్యవంతులుగా మనల్ని మార్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే దేవాది దేవుడు చూపిన ఈ గొప్ప కృపను బట్టి ఆయనకు మనము కృతజ్ఞతలు చెల్లించాలి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9, 19, 20 వచనాలు మనం చూస్తాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మన కోసము అర్పించబడిన ఆ ప్రాణము యొక్క విలువ బహు గొప్పది. మన ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అది అమూల్యమైనది, ఎన్నడూ మనము కొనలేంది, ఊహకు అందనిది. అలాంటి అమూల్యమైన తన ఉన్నతమైన ప్రాణము ఆయన మన కోసము అర్పించాడు ప్రియులారా. ఎందుకంటే మన దారిద్ర్యత నుంచి మనల్ని విడిపించాలని. తన ఉత్తమమైన మంచి మనసు ఎంత గొప్పదో మనం ఇక్కడ చూస్తున్నాం. మనలను భాగ్యవంతులుగా మార్చాలని, మనల్ని పరలోక నివాసులుగా మార్చాలని, ఆశీర్వాదకరమైన అనుభవాల్లోనికి మనల్ని తీసుకొని వెళ్ళాలని, సియోను కొండకు వారసులుగా మనల్ని మార్చాలని ఆయన ఎంతటి కృపను మన ఎడల చూపాడు ప్రియులారా. ఇది ఎంత ఉన్నతమైనది, ఎంత మహిమపరచదగినది. అందుకే మన దేహము విలువ పెట్టి కొనబడింది కనుక మన దేహంతో దేవుణ్ణి మహిమపరుద్దాం. అందరం కూడా హృదయపూర్వకంగా తండ్రి మీకు స్తోత్రాలు. మీరు అనంత జ్ఞాని అయి ఉన్నారు, సర్వశక్తుడై ఉన్నారు అయ్యా. మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. సర్వశక్తి కలిగిన దేవుడవు, అద్భుతమైన దేవుడవు, మాకు దేవునిగా దొరికినందుకు మీకు స్తోత్రాలనైనా. మీ గొప్పతనాన్ని బట్టి, మీ ఔన్నత్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనిర్వచనీయమైన దేవుడా మీకు స్తోత్రాలయ్యా. అగోచరుడు అయిన దేవా, భీకరమైన మహిమను ధరించుకున్న దేవా మీకు స్తోత్రాలనైనా. మీ నామమును ఘనపరుస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. ఉత్తమునిగా మా జీవితాల్లో మీరు ప్రత్యక్షమై నిరంతరము కృపను చూపిస్తూ మా దారిద్రత నుంచి మమ్మల్ని విమోచించిన విమోచకుడా మీకు స్తోత్రాలనైనా. మమ్మలను కరుణించిన కరుణాసంపన్నుడా మీకు స్తోత్రాలు. నీ కృపను బట్టి
మా హృదయపూర్వకంగా మిమ్మల్ని మహిమపరుస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలనైనా. మా ప్రాణ విషయంలో మీరు చెల్లించిన వెల బహు గొప్పదినైనా. అది మా కొరకు ఎవ్వరూ చేయలేంది, అది ఎవరి వల్ల కానటువంటిది. అయోగ్యమైన మా జీవితాలను, అపవిత్రమైన మా జీవితాలను, ఈ లోకమందు దారిద్రతలో ఉన్న మా జీవితాలను మీరు ఎంతగానో ప్రేమించి విశేషమైన కనికరం చూపి మమ్మలను రక్షించారయ్యా. మాకు విడుదల ఇచ్చారు, భాగ్యవంతులుగా మమ్మల్ని చేశారు, నిత్య రాజ్యమునకు వారసులుగా మమ్మల్ని మార్చారు. స్వామి, మిమ్మల్ని మహిమపరుస్తున్నాం, మా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. మీ ప్రేమ, మీ యొక్క కృప అసామాన్యమైనది యేసయ్యా. తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా. నన్నెంతగానో ప్రేమించినావు, నన్నెంతగానో ప్రేమించినావు. నీ ప్రాణమిచ్చావు నాకై, నీ ప్రాణమిచ్చావు నాకై. ప్రేమమయ యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయ యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. అనుదినము అనుక్షణము, అనుదినము అనుక్షణము నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయ యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ఎదవాకిటను నీవు నిలచి నా హృదయాన్ని తట్టావు ప్రభువా. ఎదవాకిటను నీవు నిలచి నా హృదయాన్ని తట్టావు ప్రభువా. హృదయాంగణములోకి అరుదించినావు, హృదయాంగణములోకి అరుదించినావు. నాకెంతో ఆనందమే, నాకెంతో ఆనందమే. ప్రేమమయ
ఓ ప్రేమమూర్తి, మీకు స్తోత్రాలయ్యా. మీ నామమును మహిమపరుస్తున్నాం, మీ నామమును ఘనపరుస్తున్నాం అయ్యా. మీకు స్తోత్రాలు. మా ఐదవాకిట మీరు నిలిచి మా హృదయాన్ని తట్టి మా దారిద్ర్యత నుంచి మాకు విడుదల ఇచ్చి మా హృదయాంగణంలోనికి మీరు వచ్చారనైనా. మమ్మను పావనం చేసి మమ్మలను పరిశుభ్రపరిచి నీ బిడ్డలుగా నీ సొత్తుగా మమ్మను చేసుకున్నారయ్యా. రాజా, మీకు స్తోత్రాలు. మా దేవ, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అనంతమైన మీ ప్రేమకు ప్రతిగా మేమేమివ్వగలమేసయ్యా? ఏ రీతిగా మిమ్మల్ని ఘనపరిచి మహిమపరచగలం నాయనా? ఏ యోగ్యత లేని మా జీవితాలను ప్రేమతో పిలిచావు. ఎంతగానో ప్రేమించి నీ ప్రాణమిచ్చి మమ్మలను రక్షించిన ఘనుడా, మహనీయుడా, మీకు స్తోత్రాలు. అత్యున్నతమైన నీ ప్రేమకై మా నిండు హృదయంతో ఈ రాత్రివేళ మిమ్మల్ని ఆరాధిస్తున్నాం నాయనా. మా తలలు వంచి మా చేతులు జోడించి మా హృదయపూర్వకంగా మీ పాదములకు మా కృతజ్ఞత అర్పణలు మేము అర్పిస్తుంటుండగా మా తండ్రి దయతో మీరు అంగీకరించి మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు వారి అమూల్య నామంలో స్తుతించి మహిమపరుస్తూ ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, జగద్రక్షకుడను పాపుల విమోచకుడను ప్రాణప్రదాతీనైన యేసు ప్రభు వారి యొక్క శ్రేష్ఠ నామములో మీ ಎಲ್ಲరికీ శుభములు కలుగునుగాక. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపలో ఈ మనోహరమైన మరి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధపరచబడి మనోహరమైనటువంటి పునరుద్ధాన పండుగ దినాన్ని దేవుడు మనకిచ్చినందుకు దేవునికి మనం ఎంతైనా రుణస్థులము. రండి, రూతు గ్రంథ ధ్యానాలు మనము ధ్యానం చేసుకుంటున్నాం. సమయంలో ప్రియులారా, రూతు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనాన్ని మనము జ్ఞాపకం తెచ్చుకుందాం. రూతు గ్రంథం ప్రియులారా, వచనము వెంబడి వచనాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మని యొక్క సహాయములో. ఇప్పటికీ 2వ అధ్యాయం 17వ వచనం అయిపోయినది. ఈరోజు ప్రియులారా 18వ వచనాన్ని మనము ప్రారంభం చేసుకుందాం. రండి, పరిశుద్ధ లేఖనములో నుండి ఒక మాట మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. 18వ వచనం, 2వ అధ్యాయము 18వ వచనం. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకున్న వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిల్చిన వానిని చూపించి ఆమెకిచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, 17వ వచనాన్ని మనము గత మాసమంతా ధ్యానం చేసుకున్నాం. దాదాపుగా 4-5 ఎపిసోడ్లుగా మనము ధ్యానం చేశాం. మరలా ఈరోజు 18వ వచనములోనికి మనం వెళదాం. 18వ వచనములో మనం చూస్తే ప్రియులారా, 17వ వచనములో బోయాజు పొలంలోనికి వచ్చింది రూతు. ఉదయం నుండి అస్తమయం వరకు నిలకడగా పనిలో నిలకడగా ఉన్నది. చేను కోసేవారు వెనుక పరిగేరుకున్నది. వేరుకున్న వాటిని దొళ్ళగొట్టగా తూమిడు ఎవలాయను అని 17వ వచనం మనం ధ్యానం చేసుకున్నాం. ఈ వచనంలో దాదాపుగా 5 మాటలను మనం ధ్యానం చేశాం పరిశుద్ధాత్మని సహాయంతో. రండి, ఇప్పుడు 18వ వచనంలోకి వద్దాం. 18వ వచనంలో ఆ దొళ్ళగొట్టగా ఆ గింజలు తీసుకొని ఆమె తన అత్తయ్య దగ్గరకు వచ్చింది. వచ్చి తాను తిని తృప్తి పొందిన తర్వాత ఆమెకి ఇచ్చాను. ఏరుకున్న వాటిని తీసుకొచ్చి తన అత్తయ్యకి ఇచ్చింది. ఇది 18వ వచనంలో మనకు కనబడుతున్న ప్రాముఖ్యమైన సంఘటన. ప్రియులారా, రూతు చేసిన ఒక మంచి పని.
తను ఏరుకున్నది వాటిని తీసుకొచ్చి తన అత్తయ్యకి ఇచ్చింది. తను తిని తృప్తి పొంది తన అత్తయ్యకి ఇచ్చాను. ఈ మాట మనకు 18వ వచనంలో మనం చూస్తున్నాం. ఈ వచనంలో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు, రూత్ మనకు నేర్పిస్తున్న పాఠాలని పరిశుద్ధాత్మ సహాయంతో ధ్యానం చేద్దాం. ఈ 18వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధాత్ముడు నా హృదయంలో ఉంచినటువంటి తలంపు ఏమిటంటే, రూతు చేసిన శ్రేష్టమైన పని, రూతు చేసిన ఒక శ్రేష్టమైన పని ఏంటంటే, ఆ ఏరుకున్నవి దాచిపెట్టుకోలేదు, తన వరకు మిగిల్చుకోలేదు, తీసుకొచ్చి తన అత్తయ్యకి ఇచ్చాను, తన అత్తయ్యకు ఇచ్చాను. ఎంత శ్రేష్టమైన పని చేసిందండి రూతు. ఈరోజు చాలామంది దాచిపెట్టుకునేవారు ఉన్నారు, కానీ ఆమె అలా చేయలేదు, తన అత్తయ్యకి ఇచ్చాను. ప్రియులారా, ఇచ్చుట అనే మాట పరిశుద్ధాత్ముడు నా హృదయంలో ప్రేరేపించాడు. ఆ మాటను పరిశుద్ధాత్మ సహాయంతో కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. వాస్తవానికి ఇచ్చుటలోనే దేవుని యొక్క సమృద్ధి ఉందండి. రూత్ అది గమనించింది. రూత్ అది గమనించి ప్రియులారా తన అత్తయ్యకి ఇచ్చెను. ప్రియులారా, సంఘంగా మనం నేర్చుకోవాల్సిన సత్యం, ఆత్మీయంగాను, ఆరోగ్యముగాను, ఆర్థికంగాను ప్రియులారా మనము సమృద్ధిగా ఉండాలి అంటే మనము రూతు వలె ఇచ్చేవారిగా ఉండాలి. బైబిల్ చెబుతుందండి, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని చెబుతుంది. పుచ్చుకునేవారి చెయ్యి ఎప్పుడు క్రింద ఉంటుంది, ఇచ్చేవారి చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుంది. దేవుని బిడ్డలముగా క్రీస్తు రక్తములో కడగబడిన మనం, బోయాజు ఫలమనబడిన ప్రియులారా దేవుని సంఘములో చేర్చబడిన మనము నేర్చుకోవలసిన సత్యం, ఒకప్పుడు మన జీవితాల్లో పుచ్చుకునే వారికి ఉన్నవేమో, కానీ మనము ఇచ్చేవారిగా ఉండాలనేది రూత్ మనకి నేర్పిస్తున్న పాట. చూడండి, ఒక మోయాబీరాలు బోయాజు పొలంలోనికి వచ్చిన తర్వాత ప్రియులారా ఆమె బెత్లెహేముకు రావటమే గొప్ప ఆధిక్యత. దానికి తోడు బోయాజు పొలంలోనికి వచ్చింది. బోయాజు పొలంలోనికి వచ్చిన రూత్ జీవితం ఎంత శ్రేష్టమైనదిగా మారిపోయిందో చూడండి. ఇచ్చే వ్యక్తిగా మారిపోయింది. హల్లెలూయా. దేవుని వాక్యం చెబుతుంది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యతని. అలాగైతే ప్రియులారా, దేవుని బిడ్డలుగా రూత్ మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మనం ఇచ్చేవారిగా ఉండాలి. ప్రియులారా, ఇచ్చుటలో దేవుని యొక్క సమృద్ధి ఉండండి. ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా కూడా నువ్వు ఒక సమృద్ధి అయిన స్థితిలోనికి రావాలంటే తప్పనిసరిగా నువ్వు ఇచ్చే స్థితిలోనికి నువ్వు రావాలి. ప్రియులారా, సంఘంగా మనం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. అసలు దేవుడు ఏమై ఉన్నాడు? మనం ఆరాధించే దేవుడు ఏమై ఉన్నాడంటే, కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, ఆయన ధనవంతుడయ్యుండి, బా దేవునికి స్తోత్రం, ఆయన ధనవంతుడయ్యుండి. చక్కని మాట. టిఎల్బి ఇంగ్లీష్ బైబిల్లో ఏం రాయబడిందంటే, హీ వాజ్ సో వెరీ రిచ్. ప్రియులారా, ఆయనగా చాలా గొప్ప ధనవంతుడు, చాలా గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. ఆమేన్. అవునండి, మనం ఆరాధించే దేవుడు శ్రీమంతుడైన దేవుడు, ఆయన ధనవంతుడైన దేవుడు. ఫిలిప్పీ 4:19 వచ్చిన ప్రకారంగాను, రోమా 10:12 వచ్చిన ప్రకారంగా మనం చూస్తే, దేవుడు మహిమలోను కృపలోను ఐశ్వర్యవంతుడని బైబిల్ తెలియజేస్తుంది. ఆయన మహిమలోను దేవుని కృపలో ఐశ్వర్యవంతుడై ఉన్నాడండి.
అంత మాత్రమే కాదు ప్రియులారా, ఆయన పరలోకములోను భూలోకములో కూడా, భూమి క్రింద కూడా గొప్ప ఐశ్వర్యవంతుడు అనే సత్యం మనం ఇక్కడ చూస్తున్నాం. ఆనాడు యాకోబు తన 12 మంది కుమారులను దీవించే సందర్భంలో, రండి ఆదికాండం 49వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే, తన సంతానాన్ని దీవించే సందర్భంలో ఆయన అంటున్నాడు, 25వ వచనం, భూమి క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలను, భూమి క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలు అంటాడు అక్కడ. యెషయా గ్రంథం 45:3 వచనంలో కూడా మనం చూస్తే అగాధ జలములలో దీవెనలు అని అంటున్నాడు అక్కడ. అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, మరుగైన ధనమును నీకు ఇచ్చేదని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ చదవబడిన లేఖనాన్ని మనం చూస్తే, భూమి క్రింద అంధకార స్థలములోనున్న నిధులు, అగాధ జలములోని దీవెనలు. ఫర్ ఎగ్జాంపుల్, అగాధ జలములలో దీవెనలు, గ్యాస్, ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఇంతకీ దాచబడిన ఆ నిధులు, ఆ దీవెనలు, ఆ ధనము ఏమిటి అనంటే, మనం చూస్తే మనం ఉపయోగించే పెట్రోల్, అలాగనే ప్రియులారా యురేనియం ఒక ఖనిజాలు, డైమండ్స్, గోల్డ్, ప్రియులారా వెండి, ఇలాగ శ్రేష్టమైన బొగ్గు, కిరోసిన్, ఇవన్నీ కూడా ప్రియులారా మానవునికి ఉపయోగపడేటువంటి, మనం ఇప్పుడు నేటి దినాల్లో ఉపయోగిస్తున్నటువంటి నిత్య జీవితంలో ఉపయోగకరమైన ఈ విలువైనవన్నీ కూడా భూమి లోపలి దేవుడు దాచిపెట్టాడు. ఎవరి కోసం? తన బిడ్డలమైన మన కోసమేనటండి. ప్రైజ్ ది లార్డ్. అది ఎవరి కోసం దాచిపెట్టాడంటే చూద్దామా, లూకా సువార్త 15:31 వచనం అంటాడు, నా కుమారుడా నావన్నీయు నీవే అంటాడు. ఈ మాటను బట్టి మనకేమర్థమవుతుంది ప్రియులారా? అక్కడ చూస్తే లూకా సువార్త 15:31 ప్రకారం చూస్తే దేవుడు తన బిడ్డల కొరకే వాటిని దాచిపెట్టాడంటండి. ఇంకా మనం చూస్తే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనం ప్రకారం చూస్తే, లోకములో ఉన్న మనుషులందరి కోసం, సమస్త మనుషుల కోసం ఆ సంపద అంతా దేవుడు దాచిపెట్టాడు. ఏంటి దేవుని యొక్క ప్రగాఢమైన ఉద్దేశం? ఆయన బిడ్డలమైన మనము వాటిని అనుభవించాలని, సమృద్ధిలోనికి రావాలని. శ్రీమంతుడైన దేవుడు, ధనవంతుడై ఉన్న దేవుడు నీ కోసం, నా కోసం ఈ దీవెనలన్నీ కూడా దాచిపెట్టాడండి. ఈ సంపద అంతా దాచిపెట్టాడండి. ఈ నిధులన్నీ దాచిపెట్టాడండి. ఎందుకు? మనమంట చూద్దామా, 1 తిమోతి 6వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే చూడండి, అక్కడ తన బిడ్డలు ధారాళముగా అనుభవించాలని దేవుడు సిద్ధపరిచిన వెంటవి. తన బిడ్డలమైన మనము ధారాళంగా అనుభవించాలని ఇంత సంపద, అబ్బా ఎంత ప్రేమ కలిగిన వాడో చూడండి. నీకోసం, నా కోసం, మనందరి కోసం ఆయన దాచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండములో మొట్టమొదటిగా చూస్తే భూలోకంలో ఆదాము అంత గొప్ప ధనవంతుడికి ఎవరు లేరండి. ఈ భూలోకములో, ఈ లోకములో ఉన్న ప్రపంచంలో ఉన్న భూభాగం అంతటికి హక్కుదారుడైన అబ్రహాంను చూస్తే ఇహమందు పరమందు కూడా సంపద కలిగిన వాడిగా, అష్టైశ్వర్యములు కలిగిన వాడిగా దేవుడు అతను ఆశీర్వదించాడు. ఇస్సాకు అంతే. ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే ఆయన బిడ్డలైన వారిని అలాగా ఈ సంపదలతో దేవుడు ఆశీర్వదించాడు. ధనవంతుడై ఉన్నాడు. మరి ఈ ధనవంతుడైన దేవుడికి మనమేమి ఇవ్వగలుగుతామండి? ఆలోచించండి. అయినా దేవుడు అడుగుతాడా?
ఇంత సంపద కలిగిన దేవుడు, మన కొరకే ఆయన ఇంత దాచిపెట్టినవాడు, మనం ఇంకా ఆయనకి ఇవ్వాల్సింది ఏముంది? కానీ రూతు మనకు నేర్పిస్తున్న పాఠం, తను ఏరుకున్నది, తను సంపాదించింది, తన కలిగింది తన అత్తయ్యకి ఇచ్చింది. దేవునికి స్తోత్రం. అత్తయ్య ఇప్పుడు యజమానురాలు. అవునండి, మన యజమానుడైన యేసయ్యకు మనకు కలిగినది కాడా, దేవుడు మనకిచ్చిన దానిలో కూడా మనం ఆయనకి ఇచ్చేవారిగా ఉండాలని రూతు మనకు నేర్పిస్తున్న పాఠం ఇది. ప్రియులరా, రూతు అనుభవం ఏంటంటే ఇచ్చుట్లోనే సమృద్ధి కలదనేది గ్రహించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ కేవలం దేవుని వాక్యమే కాదండి, అది దేవుని క్రియతో కూడింది. అవును కదా? అలాగైతే ప్రియులారా, ఈ సమృద్ధిని పొందుటకు దేవుడు ఒక చట్టాన్ని చేశాడు మనకి. ఈ చట్టాన్ని మనం చూచా తప్పకుండా మనం పాటించగలిగితే ఈ సమృద్ధి అంతా మనకి సొంతమవుతుంది. అయితే నీవు నీ హృదయంలో నీ దేవుడు శ్రీమంతుడని, గొప్ప భాగ్యవంతుడని, సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నవని, ఇవన్నీ నీకోసమే దేవుడు దాచిపెట్టి ఉన్నాడని, ధారాళంగా నువ్వు అనుభవించడానికి తన బిడ్డలైన వారికి నీ దాచిపెట్టాడని, ఆయన బిడ్డలైన వారిలో నేను కూడా ఒకనిగా ఉన్నానని నువ్వు నమ్మి విశ్వసించగలిగినట్లయితే అవన్నీ నీ సొంతం కాబోతున్నాయి. ఆయన బిడ్డల కోసమే దేవుడి దాచిపెట్టాడు. అయితే ఈ సంపదంతా మనం పొందుకొని మనం కూడా గొప్ప భాగ్యవంతులం కావాలంటే మనలో ఉన్న పేదరికం, దరిద్రత, మనకున్నటువంటి ఇదంతా కూడా మనము తప్పించబడి ఈ దరిద్రత నుండి, పేదరికం నుండి, ఈ అప్పుల నుంచి, ఇటన్నిటి నుంచి మనం విడుదల పొంది క్రీస్తు యేసులో ఐశ్వర్యవంతులుగా మనం ఉండాలంటే దేవుడు మనకు ఒక చట్టాన్ని చేశాడు. ఆ చట్టం ఏంటో తెలుసా? ఆ చట్టాన్ని తూచే తప్పగా మనం పాటించాలి. నీవు ఎప్పుడైతే ఆ చట్టాన్ని తూచా తప్పక పాటించగలుగుతామో మనం ఈ సంపదంతా మనదైపోతుంది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఏంటి ఆ చట్టం? రండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చూద్దాం. ఇవ్వండి, అప్పుడు మీకు ఇవ్వబడును. ఇవ్వండి, అప్పుడు మీకు ఇవ్వబడును. ఇదండి చట్టం. ఈ చట్టాన్ని ఆయన బిడ్డలమైన మనము నెరవేర్చగలిగి తూచా తప్పక పాటించగలిగితే తప్పనిసరిగా ఈ సంపద అంతా మన స్వాధీనం అయిపోతుంది, మనం అనుభవించగలుగుతాం. క్రీస్తులో గొప్ప ఐశ్వర్యవంతులంగా మనం చేయబడతాం. ప్రియులారా, ఈ చట్టం ఆకాశం అందు కానీ భూమి అందు కానీ మారని చట్టం. భూమి ఆకాశములు గతించిపోయినా ఆయన మాటలు ఒక పొల్లైన సున్నైన తప్పిపోని మాటలు ఇవి. అలాంటి శ్రేష్టమైన చట్టం ఆయన బిడ్డలమైన మనం తూచా తప్పక దీన్ని పాటించాలి. సంఘములో ఒక సహోదరి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తుందంట. ప్రభువా, భూలోకములో ఏ సేవకుని మాటలు నేను నమ్మదగినవిగా లేవయ్యా. ఏ సేవకుడు చూసినా ఇదే చెబుతున్నాడు, నేనైతే నమ్మలేకపోతున్నాను. ప్రభువా, సేవకుల మాట కాదు కానీ నీవు చెప్పు ప్రభువా. నేను ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా నేను సమృద్ధిగా ఉండాలి అంటే తప్పనిసరిగా నీకు ఇవ్వాల్సిందేనా? లూకా సువార్త 6:38 వచనం నేను నెరవేర్చవలసిందేనా? చెప్పు ప్రభువా అని ప్రార్థన చేసిందట. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నా ప్రియ కుమార్తె, భూలోకము కానీ భూమి క్రింద కానీ ఆకాశం అందు కానీ ఎక్కడైనా నా మాట ఒక్కటే, నా మాటలో మార్పులే. భూమి ఆకాశములు
సూర్య చంద్ర నక్షత్రాలు గతించిపోయినా గతించిపోతాయి, నా మాటలు ఒక పొల్లు కూడా గతించిపోదు అని ప్రభువు చెప్పాడట. రూల్ అన్నకు అందరికీ ఒకటే. కాబట్టి ప్రియులారా, ఆ చట్టాన్ని మనం పాటించగలిగితే సమృద్ధి మనకి. రూతు ఇంతకీ తన అత్తకి ఇచ్చుటలో ఆ సమృద్ధిని తాను గ్రహించింది. ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా ప్రియులారా, తను ఆ సమృద్ధిని గ్రహించింది. అందుకే ఈరోజు రూతు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం ప్రకారం మనతో మాట్లాడుతూ ఉంటుంది, ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది. లూకాసు వార్త 6:38లో ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది. ప్రియులారా, యేసు ప్రభువు వారు సేవ ప్రారంభం చేసిన దినాల్లో డబ్బుతో ప్రారంభం చేయలేదండి. ఉపవాసముతోనూ ప్రార్థనతో పరిచర్యను ప్రారంభం చేశాడు. యేసయ్య సేవలో కొదువు లేదు ప్రియులారా, సమృద్ధిగా ఉంది. ఈరోజు ప్రియులారా, సంఘములో దైవ సేవకులు ఈ మాట చెబుతుంటే లూకాసు వార్త 6:38 ప్రకారం ఇవ్వండి, రూతు ఎలాగ తన అత్తయ్యకి ఇచ్చిందో మీరు కూడా దేవునికి ఇవ్వండి, యజమానుడైన దేవునికి ఇవ్వండి, ఆయన సేవకి ఇవ్వండి అని దైవ సేవకుడు చెబుతుంటే సంఘములో గుసగుసలు, సణుగుడులు ప్రారంభమవుతున్నాయి. నేటి పరిస్థితిలో సేవకుని పరిస్థితి ఎట్లా ఉందంటే, కరవమంటేనేమో కప్పకు కోపం, విడవమంటేనేమో పాముకి కోపం అన్న సంధానముగా ఉంది. ఆ సామెత ప్రకారంగా ఉంటుంది సేవకుని పరిస్థితి ప్రియులారా. అయితే సమరయ గ్రామంలో ఆ బావి దగ్గర యేసు ప్రభువారు ఆ స్త్రీకి ఆ చట్టాన్ని నేర్పించాడండి. ఎప్పుడైతే ఆ చట్టాన్ని నేర్పించాడో ఆమె విధేయురాలైంది. తన జీవితాన్ని సంపూర్ణంగా ప్రభుకి ఇచ్చేసింది. ఫలితం ఆ గ్రామానికి ఒక దీవెనకరంగా మార్చబడ్డది. ప్రజలందరికీ యేసయ్యని పరిచయం చేసింది. ఆమె గ్రామానికి ఒక ఆశీర్వాదకరంగా మార్చబడ్డారండి. లేఖనాల్లో చూస్తే ఆనందము, రక్షణ, సమృద్ధి ఆ గ్రామానికి అందించింది. ఒక మాటలో చెప్పాలంటే జీవమైన క్రీస్తుని ఆ గ్రామానికి అందించిందండి. ప్రియులారా, ఒక దైవ సేవకుడు అన్నాడు, ఇచ్చుట అనేది ఒక విత్తనమును తీసుకొని భూమిలో నాటుట, విత్తుటతో సమానమైంది. ఇచ్చుట అనేది భూమిలో విత్తనము విత్తుటతో సమానమైంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మామిడి విత్తనాన్ని తీసుకుందాం, భూమిలో విత్తాం, నాటాం, అది కొన్ని రోజులకి మొలకెత్తుతుంది, చక్కగా ఎదిగి పెద్ద అవుతుంది, పూత పట్టి కాయ పిండి కాయలు పట్టి విస్తారముగా కాయలు కాస్తుంది. ఎప్పటి వరకు? ఎన్నో ఎన్నో సంవత్సరాలు అది అలాగని ఇస్తూనే ఉంటుంది. అలాగైతే ప్రియులారా, నీవు కూడా దేవునికి ఇచ్చే వ్యక్తివైతే నువ్వు కూడా నాటుతున్నావు అని అర్థం పెట్టుకో, గుర్తుపెట్టుకో. నాటిన మామిడి విత్తనం అది ఎలాగ ఫలించి ఫలాలు ఇచ్చిందో, ఎన్నో సంవత్సరాలుగా అనేకులకు ఆశీర్వాదమైన మాధుర్యాన్ని అందిస్తుందో, నీవు కూడా ఇచ్చే ప్రతిదీ నీ జీవితానికి ఒక మధురముగా ఆశీర్వాదకరంగా మార్చబడిన గాక. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఒకసారి యేసయ్య 3 రోజులు మీటింగ్లు పెట్టాడండి. 3 రోజులు ప్రజలు విస్తారంగా వచ్చారు. ఎంతో చక్కగా ఆ జీవపు ఊటలు, ఆయన నోటి మాటలు జీవపు ఊటలు.
ఆ ఊటలు తాగుచు ఆ జీవాహారమైన మాటలు వింటూ, ప్రియులరా, ఈ దప్పిక వేయలేదు, ఆకలి వేయలేదు. 3 దినాలు అలాగని ఉండిపోయారు. 3 దినాలు అయిపోయినాయి, మీటింగ్లు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ప్రజలంతా ఎవరిండ్లకి వారు వెళుతున్నారు. ఇంతలో ప్రభువారు శిష్యులను పిలిచారు. బాబు రండి, మీరు రండి. 3 దినాల నుంచి ప్రజలు మన దగ్గరే ఉన్నారు. పాపం వారు ఏమీ తీసుకోలేదు. ఇప్పుడు వారు వెళుతూ మార్గమధ్యంలో సమస్యలిపోతారేమో, కాబట్టి వారిని కూర్చోబెట్టి మీరే వారికి భోజనం పెట్టండి అన్నాడు. అంతే. ఆ మాట ఎప్పుడైతే శిష్యులు విన్నారో వారికి ఏం అర్థం కాలేదు. వెంటనే, అయ్యా ఇది ఎలాగ సాధ్యం, ఎలా మెయింటైన్ చేయగలుగుతాం, ఇన్ని వేల మందికి ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతాం, అమ్మో చూస్తే అరణ్యమే, పోనీ ఈ మీటింగ్లో కానుకలు కూడా పట్టలేదే, మరి ఇంతమందికి రైస్ ఎక్కడి నుంచి తీసుకొస్తాము, వాటర్ ఎక్కడి నుంచి తీసుకొస్తాము, అసలు ఇవన్నీ మెయింటెనెన్స్ ఎలా చేయగలుగుతాం, అయ్యా ఈసారికి ఎలా గట్ల పోని, అయ్యా ఎట్లో గట్ల పోనీయండి, అయ్యా ప్రభుచితమైతే వచ్చే సంవత్సరం మీటింగ్ ముందే ప్రకటించేద్దాం, ఆ తర్వాత కానుక పెడదాం, చాలా సమృద్ధిగా పెడదామయ్యా, ఈసారికి ఎలా గొట్టపోనియండి ప్రభు అన్నాడు. కానీ ప్రభు అన్నాడు, మీరే వారికి భోజనం పెట్టండి అన్నాడు. వీళ్ళకి ఏం అర్థం కాలేదు. ఒకటే అన్నారు, ఇక ప్రభువా మీరు ఎన్నిసార్లు అడిగినా మా దగ్గరగా ఏమీ లేదయ్యా, మేమేమి ఇవ్వలేము, అంతే, ఇక మేము ఏమి ఇవ్వలేమయ్యా, మా వల్ల కాదయ్యా, ఇక నువ్వు ఎన్నిసార్లు అడిగినా మా దగ్గర పైసా లేదు అని కాడిపడేశారండి. ప్రియులారా, ఇందులో ఆ సమాజంలో ఆ మీటింగ్ వచ్చిన వారిలో ఒక చిన్న బాబు దగ్గర వాళ్ళ మమ్మీ వెళ్ళి పంపిస్తూ 5 రొట్టెలు 2 చేపలు టిఫిన్ బాక్సులు పెట్టి వాడు భోజనం చేయటానికని ఆ పెట్టి పంపించింది. ఆ పిల్లవాడికి కూడా ఆకలవలా, తినలేదు. ప్రియులారా, వాడు ఏం చేశాడో తెలుసా, ఫిలిప్ అనే దైవజనుడి దగ్గరికి, శిష్యుని దగ్గరికి వెళ్ళి, అంకుల్ మమ్మీ నాకు ఈ టిఫిన్ బాక్స్ పంపించింది, ఆ దీంట్లో 5 రొట్టెలు ఉన్నాయి అని చెప్పగానే ఆ ఫిలిప్ అవి తీసుకొని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చాడు. యేసయ్య చేతిలో పెట్టారు. ప్రైజ్ లార్డ్. ప్రియులారా, ఇవ్వాలనే ఆలోచన నీకు పుట్టాలే కానీ అప్పుడే నీ జీవితంలో సమృద్ధిని చూస్తావండి. అసలు ఇవ్వాలనే ఆలోచన నీకు ఉండాలి, అప్పుడు నీ జీవితంలో అద్భుతాలు చూడగలుగుతావు. చాలామందికి ఎంతో ఉంది, ఇచ్చే మనసు లేదు. కొంతమందికి ఏమీ ఉండదు, కానీ ఇవ్వాలని మనసు ఉంటుంది. తనకు కలిగిన దాంట్లో ఏదో కొంచెమో తొలమో పొలమో సహాయం చేస్తూ ఉంటారు. కోట్ల కొలది ఉన్నా కూడా ఇచ్చే మనసు ఉండదండి కొందరిలో. ఆ చిన్ని పిల్లవాడు మనసు చూడండి, ఇది మమ్మీ పంపించేది నాకు అనుకోలేదు, వారికి ఇచ్చేస్తే నాకు ఎట్లా అనుకోలేదు, అది తీసుకొచ్చి యేసయ్య చేతిలో పెట్టారు, యేసయ్యకి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను అంటున్నాను, ఇచ్చే మనసు ఉండాలి కానీ, ఇవ్వాలనే మనసు నీకు ఉండాలి కానీ నీకు సమృద్ధి కలుగుతుంది అంతే. దేవునికి స్తోత్రం. ఇవ్వాలనే ఆలోచన నీకు పుడితే అప్పుడే నువ్వు సమృద్ధిని అనుభవించగలుగుతావు. ఆ చిన్న పిల్లవాడిలో ఇవ్వాలని మనసు పుట్టింది, ఆలోచన కలిగింది, అంతే, తీసుకొచ్చి యేసయ్యకి ఇచ్చాడు. ఇచ్చిందంతండి కొంచెం 5 రొట్టెలు. మరి అక్కడున్న సమస్య, వేల కొలది ప్రజలు. ఆ బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ప్రకారం చూస్తే, నేడు పురుషులు స్త్రీలు వస్తున్న నిష్పత్తిని చూసి లెక్క వేస్తే దాదాపుగా 25,000 మంది ప్రజలు ఆ మీటింగ్కి వచ్చారు. సమస్య పెద్దదిగా ఉంది, కానీ అక్కడున్న రొట్టెలు పరిష్కారం చిన్నవి, 5 రొట్టెలు. ప్రజలేమో 25,000 మంది, ఉన్నదేమో 5 రొట్టెలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం.
ప్రియులారా, అవి యేసయ్య చేతిలోకి ఇవ్వబడ్డాయి. యేసయ్య వాటిని ఆశీర్వదించి విరచి మరలా వారికి వడ్డించమని ఇచ్చారు. వారు పంక్తులు తీరి కూర్చోగా వారందరికీ వడ్డిస్తే అందరూ దాదాపుగా 25,000 మంది ప్రజలు తినగా ఇంకా 12 గంపలు మిగిలినాయి అంటండి. అంటే 12 మంది శిష్యులు వడ్డించారు. వడ్డించిన వారికి ఒక్కొక్కరికి ఇంకొక గంప రొట్టెలు మిగిలినాయట. ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతం అండి. అవును ప్రియులారా, నువ్వు ఇస్తే, అసలు ఇవ్వాలనే మనసు నీకుంటే దేవుడు ఆ మనసును చూస్తున్నాడు. ఇలాంటి వారు మన సంఘాల్లో ఉంటే, ఇలాంటి వారు మన పరిచర్యలో లేస్తే ఎంతమంది అనాథులను మనం పోషించగలుగుతాము, ఎన్ని టీవీ కార్యక్రమాలు సువార్తను ప్రకటించగలుగుతాము. దేవుని పని ఎక్కడ కుంటిపడకుండా సమృద్ధిగా సాగిపోగలుగుతుందండి. నీకు ఆ మనసు ఉందా? ఆ చిన్ని పిల్లవానికి ఇచ్చే మనసు ఉంది. రూత్ తన అత్తయ్యకి ఇచ్చింది. ఆ చిన్ని పిల్లవాడు యేసయ్యకి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, నిర్గమకాండం 4వ అధ్యాయం 2వ వచనంలో హోరేబు కొండ దగ్గర గొర్రెల మందను కాచుకుంటున్న మోషే ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు అతనికి ప్రత్యక్షమై మోషేని పిలిచాడు. మోషే, చిత్తం ప్రభువా, నీ దగ్గర ఉన్నది ఏంటి అన్నాడు. నా దగ్గర ఏ మందు ప్రభా? నా దగ్గర ఏమి లేదే ప్రభా. ఆ మందు కూడా నాది కదా నైనా, మా మామగారిది, ఆ గొర్రెల మందు కూడా. ప్రభా, అయినా నీకు తెలీదా నేను ఎంత నిరుపేదవాడును అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అర్థం కాలేదు మోషేకి. అప్పుడు మరలా దేవుడు అంటున్నాడు, నీ చేతిలో ఉన్నది ఏమిటి? స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పాడు. నీ చేతిలో ఉన్నది ఏమిటి అన్నాడు. నా చేతిలోనా? ఏమున్నది ప్రభువా? అరే, ఎండిపోయిన కర్ర ముక్క ప్రభువా, ఇది కూడా నాది కాదు, ఆ గొర్రెలను కాయటానికి మా మామగారు ఇచ్చిన ఎండిపోయిన కర్ర అని అన్నాడు. ఇది ఎందుకు పనికిరాదు ప్రభువా, అయినా దీంతో ఏముంది ప్రభువా అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఆ ఎండిపోయిన కర్రే, ఎందుకు పనికిరా నా కర్రని నువ్వు నాకు ఇవ్వు, దాన్ని నా కర్రగా మార్చుకుంటాను, దాన్ని నేను అభిషేకిస్తాను, దాన్ని తీసుకొని వెళ్ళి ఐగుప్తు దేశమును హడలెత్తించేవాడుగా, జీవము గల దేవుని మహిమేంటో ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి, యోర్దాను నదిని 2 పాయలుగా చేసి, ఇశ్రాయేలు ప్రజల్ని ఆ ఫరో యొక్క కబంధ హస్తాలలోంచి విడిపించడానికి శక్తివంతమైన పాత్రగా నేను చేయబోతున్నాను, నేను అభిషేకిస్తాను, ఆ కర్రను నాకు ఇవ్వు అన్నాడు. అంతే, ఆ కర్రను మోషే ప్రభుకి ఇచ్చేశాడు. అంతేనండి. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మోషే వలె, ఏముంది ప్రభువా, నేను ఏ పాటి వాడినయ్యా, నా ప్రార్థన ఏ పాటిదయ్యా, నేను ఏ పాటి వాడినయ్యా, నేను అందులో విద్య లేని వాడినయ్యా అని ప్రియులారా, నీలో ఉన్నదేంటో నువ్వు ఎరుగక, నువ్వు దేవుని చేతిలోకి వస్తే నువ్వు ఎలాంటి శక్తివంతమైన పాత్రగా ఉంటావో నీకు తెలియక అలాగని తగ్గించుకుంటూ ఉంటారు. ప్రభు అన్నాడు, అది పనికిమాలినదైనా, ఎండిపోయినదైనా, ఎందుకు పనికిరానిదైనా, ఒకవేళ నీ విద్య లేకపోవచ్చేమో, అయినా సరే నీ జీవితం నాకు కావాలి, నా చేతిలో పెట్టు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సంఘమా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. సమరయ స్త్రీ తన జీవితాన్ని ప్రభుకి ఇచ్చేసింది. ఫలితం ఆ గ్రామాన్ని ఆశీర్వాదకరంగా మార్చింది, ఆ గ్రామానికి దీవెనకరంగా మారిపోయింది. జీవజల ఊటైన క్రీస్తును ఆ గ్రామానికి అందించింది. హల్లెలూయా. మోషే తన చేతిలో ఉన్న ఎండిపోయిన కర్రను, కర్రను ప్రభుకి ఇచ్చేశాడు. ఐగుప్తు దేశాన్ని హడలెత్తించి గడగడలాడించినటువంటి దేవుని కర్రగా దాన్ని మార్చేశాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ప్రకృతి యొక్క ధర్మం ఏంటో తెలుసా? సముద్రము తీవ్రమైన ఎండ వలన సముద్రంలో నీరు ఆవిరై
అవి మేఘాలను ఏర్పరుస్తుంది. ఆ మేఘాలేమో వర్షాన్ని ఇస్తాయి, ఆ వర్షమేమో పంటలను ఇస్తుంది, ఆ పంటలేమో మానవునికి ఉపయోగకరంగా ఉంటాయి. గమనించండి, సముద్రమేమో మేఘాలనిస్తే, మేఘాలేమో వర్షాన్నిస్తే, వర్షమేమో పంటలనిస్తే, పంటలేమో మానవునికి ప్రయోజనకరంగా మార్చబడుతుంది. మరి ఇట్లా వందల 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 సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి ఇది నిత్యము అది ఒక ప్రాసెస్ జరుగుతూనే ఉన్నది. ప్రకృతి ధర్మం ఇది. మరి సముద్రంలో నీళ్ళు ఎప్పుడైనా ఇంకిపోయినాయా? ఆలోచన చేయండి. మరలా వర్షమే పొంగి పొరలి నదులుగా వరదలుగా ప్రవహిస్తూ, నదులుగా ప్రవహిస్తూ మరలా వచ్చే సముద్రంలో కలుస్తున్నాయి. ఇచ్చే కొందే ఇంకా సముద్రం ఉబుకుతూనే ఉంది, ఎక్కడ లోటు రాలేదండి. ప్రైజ్ ద లార్డ్. రూత్ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఇది. తను మిగిల్చుకోలేదు, ఆ చిన్న పిల్లవాడు మిగిల్చుకోలేదు. నేను ఇస్తే నా ఆకలి ఎలాగ అనుకోలేదు. అంతేనండి, అది తీసుకొని వచ్చి అంకుల్ నా దగ్గర 5 రొట్టెలు నేను తీసుకొచ్చి ఇచ్చేసాడు. అలాంటి వారు కావాలండి. ప్రియా దేవుని బిడ్డ, ఇక ఉదయకాల సమయంలో ఈ ఋతు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో ఉన్న ఆ యొక్క మాటలో పరిశుద్ధాత్మ మనకిస్తున్న సత్యం ఏంటంటే, రూత్ దాచుకోకుండా వెళ్ళి తన అత్తయ్యకి ఇచ్చింది. తను మిగిల్చుకోలేదు, దాచుకోలేదు, తీసుకెళ్ళి అత్తయ్యకి ఇచ్చింది. అయ్యో ఇస్తే ఎలాగా అనుకోలేదు, ఆ చిన్న పిల్లగాడికి అలా అనుకోలేదు. ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను అలాగ చేయగలిగితే, సముద్రం ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి అలాగ చేస్తూనే ఉంది, కానీ అది కొరత రాలేదు, సమృద్ధిగానే ఉంటుంది. నీవు కూడా ఇచ్చే కొలది, నీవు కూడా త్రవ్వే కొలది, నీవు కూడా నీ బావిలో నీరు తోడే కొలది ఇంకా ఊట ఉబుకుతూనే ఉంటుందండి, సమృద్ధిగా ఉబుకుతుంది. నీ జీవితంలో కూడా దేవునికి నువ్వు ఇచ్చే కొలది ప్రియులారా, నీవు ఇంకా సమృద్ధిగా, ఆత్మీయంగా సమృద్ధిలోనికి వస్తావు, ఆర్థికంగా సమృద్ధిని నువ్వు అనుభవిస్తావు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఆరోగ్యంగా కూడా నువ్వు సమృద్ధిలో ఉంటావు. ప్రైజ్ ద లార్డ్. అవునండి, ఇచ్చట్లో దేవుని సమృద్ధి ఉందండి. రూత్ మనకు నేర్పిస్తున్న ఈ పాఠంలో ఇంట్రడక్షన్గా ఇవంతా మనకు అర్థమవుతుంది. ఇచ్చుటలో దేవుని సమృద్ధి. ప్రియులారా, నేను ముగించిపోతున్న నీ మాటలు ప్రభుచితమైన సమయమైనది. ప్రభుచితమైతే మరొక ఎపిసోడ్లో అసలు దేవునికి ఏమి ఇవ్వాలి అనే సత్యాన్ని వచ్చే ఎపిసోడ్లో మనము కలుసుకుని ధ్యానం చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మనోహరుడా, నీ మనోహరమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నీ నామమును బట్టి నేను స్తుతిస్తున్నాను. నైనా రూతు జీవితంలో మాకు నేర్పిస్తున్న పాఠములను బట్టి నీకు స్తోత్రాలు. ఈ దినమును 18వ వచనము, 2వ అధ్యాయము 18వ వచనంలో ఆ తూమిడి ఎవలు ప్రభువా తను తీసుకుని వెళ్ళి తన అత్తయ్యకి ఇచ్చిందయ్యా. దాచుకోలేదు, నేను ఇస్తే నాకు ఎట్లాగా అనుకోలేదు, తీసుకుని వెళ్ళి తన అత్తయ్యకి ఇచ్చింది. ఎంత మంచి లక్షణం ప్రభువా. ఆ ఇచ్చుటలో ఉన్న సమృద్ధి ఏంటో రూత్ బోయాజు పొలంలోకి వచ్చినాక నేర్చుకుందయ్యా. మా జీవితంలో కూడా పరమ బోయాజు అయినటువంటి నీ యొక్క సంఘములో చేర్చబడిన మా జీవితాల్లో కూడా ఇవ్వటం, ఇచ్చుటలో ఉన్న సమృద్ధిని మేము గ్రహించే వారిగా ఉండాలని రూతు చక్కని పాఠం మాకు నేర్పిస్తుందయ్యా. ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరముగా అన్ని విషయాల్లో మేము సమృద్ధిగా అనుభవించాలంటే రూతు వలె మిగిల్చుకోకుండా ఇచ్చే వ్యక్తులుగా మేము ఉండాలని మాకు నేర్పించారు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యతని నీ వాక్యం సెలవిస్తుందయ్యా. ఆహా,
మా జీవితాల్లో ఇవ్వటం మాకు నేర్పించండి అయ్యా. ప్రకృతి సముద్రం ఇస్తూ ఉంది, నిరంతరం ఇస్తుంది, కానీ కొరత లేదు, దానికి సమృద్ధిగా అది ఇంకా నింపబడుతుంది. ఆ చిన్న పిల్లవాడు ఇచ్చాడు, వేల కొలది ఆకలిని తీర్చాడయ్యా. సమరయ స్త్రీ ఇచ్చింది తన జీవితం, గ్రామానికి ఆశీర్వాదముగా జీవజల ఊటను అందించిందయ్యా. మోషే తన చేతిలో ఎండిపోయిన కర్రని దేవుని సన్నిధిలో ఇచ్చేశాడు, ఐగుప్తు దేశాన్ని గడగడలాడించి నిజ దేవుని యొక్క శక్తిని ఏమిటో నిరూపించాడు ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. నైనా మా జీవితంలో కూడా ఇచ్చుటలో ఉన్న సమృద్ధిని మేము అనుభవించాలని, శ్రీమంతుడు అయ్యుండి ప్రభువా మా కోసం నువ్వు సమృద్ధిని దాచిపెట్టావని, అది ధారాళంగా మేము అనుభవించడానికే నీవు దాచిపెట్టావని, అయితే అవి సమృద్ధిగా మేము అనుభవించాలంటే లూకా 6:38 ప్రకారం ఇవ్వండి, అప్పుడు మీకు ఇవ్వబడును అన్న చట్టాన్ని మేము తూచా తప్పగా పాటించే వారికి ఉండాలని ఈ సత్యాన్ని ఈ మొదటి పాఠంలో మీరు మాకు నేర్పించారు. అందును బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అలాగే ఇచ్చి ప్రభువా నీకు ఇంకేం ఇవ్వాలో వచ్చే పాఠంలో మాకు నేర్పించండి, నీ నామం మహిమపరచుకోమని కూడిన ప్రియ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, అలా ఇచ్చి సమృద్ధిని అనుభవించేవారుగా మమ్మల్ని ఆ చిన్న బిడ్డ వలె, సమరయ స్త్రీ వలె, మోషే వలె, సముద్రము వలె మేము కూడా ఇచ్చి ఆ సమృద్ధిని అనుభవించే వారంగా సహాయం చేయమని యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన నామములు స్తుతించి వేడుకని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.